నిన్న హైదరాబాద్లో అత్తాపూర్లో పిల్లర్ నెంబర్ 100 దగ్గర ఒక తాగుబోతు చేసినటువంటి వీరంగం అంతా ఇంత కాదు. ఈ తాగుబోతులకు ఏమవుతుందో ఏమో మనకు తెలియదు. అందుకనే మన పెద్దోళ్ళు అంటారు, శ్మశానం ముందు ముగ్గు ఉండదు, రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు అనేది ఒకప్పటి ముచ్చట కదా. దాన్ని కొంచెం రివర్స్లో చెప్పుకుంటే, శ్మశానం ముందు ముగ్గు ఉండదు, తాగుబోతునికి సిగ్గు ఉండదని నిరూపణ చేస్తున్నాడు ఈ తాగుబోతు. ఎందుకయ్యా ఏమిటి కోసానికి నచ్చింది? పైన ఫ్లైఓవర్ మీదకి పోతున్నాడు, ఏమైందేమో కానీ డొలికినట్టున్నాడు, జర్ర సొలిగి అవతల పడ్డాడు. ఎంబటి దారిలో ఏం ఐడియా వచ్చిందో ఒక వైర్ని అయితే పట్టుకున్నాడు. వైర్ను పట్టుకొని ఏలాడతా అంటే ఆ చుట్టుముట్టిన వాళ్ళు అన్న 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 ఏమైందన్నా అంటే మొత్తం మంద వచ్చి ఒక మన కారు మీద కప్పేది తార్పాన్ ఉంటుంది కదా, ఆ తార్పాన్ని తీసుకొచ్చి అందరు కలిసి పట్టుకుంటే మొత్తానికి అయితే ప్రాణాలతో బచాయించింది. ఇలాదంతా ఎట్లుంటుందంటే శారణ దానికి బారణ గరం మసాలా అంటాం. తాగేదేమో గింత, చేసేది ఇంత. ఎందుకు వచ్చింది? కూరకు వచ్చినా పువ్వుకు వచ్చినా గింతమంది పనాగం చేతివి, ట్రాఫిక్ జామ్ అయ్యే, నువ్వు తాగింది ఎంతవే? లొట్ట మా అంటే 19 కాటరు తాగుంటావు. సపదాకి ఇంత తిని శనగలు బుక్కినావు కదా, నిమ్మతంగా పోయి వండుకోవచ్చు కదా. ఎందుకు వచ్చిన ఈతలు, ఎందుకు వచ్చిన పనికి మళ్ళీ సన్నాసి పనులు అని చెప్పి గట్టిగానే కౌంటర్లు ఎత్తున్నారు. ఇప్పుడు ఈ తాగుబోతూ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 100 దగ్గర చేసిన ఈ రంగానికి గాను